Hello TSAT viewers. Today we are going to discuss about ఇంజనీరింగ్ స్టడీస్. ఇంజనీరింగ్ విద్య యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మనము వివరించుకోగలుగుతున్నాము. సో ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామంది ఈ ఇంజనీరింగ్ విద్యకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దాదాపు ఏదైనా దేశం కానీ ఏదైనా వ్యక్తి కానీ ఏ దేశమైనా కానీ సాంకేతికంగా ఆర్థికంగా లేకపోతే ప్రామాణికంగా డెవలప్ అయి ఉంది అంటే, అభివృద్ధి చెంది ఉంది అంటే ఆ దేశంలో ఇంజనీర్ల యొక్క ప్రాధాన్యత ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ రోడ్స్ డెవలప్మెంట్స్లో కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో కానీ ఆధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో, మనకు టెక్నాలజీ డే టు డే అప్డేట్ అవుతుందో ఆ ఆధునిక టెక్నాలజీని ప్రజల అవసరాలకు అనుగుణంగా అనుసంధానం చేయడం కోసం ఉపయోగించే విద్యనే మనం ఇంజనీరింగ్ విద్య అని చెప్పుకోవచ్చు. ఈ ఇంజనీరింగ్ విద్యకు దాదాపు అన్ని రాష్ట్రాలలో కానీ అన్ని దేశాలలో కానీ ప్రధానంగా డిమాండ్ ఉన్న ఎడ్యుకేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ విద్య అని చెప్పుకోవచ్చు. సో ఇంజనీరింగ్ ఎంచుకోవడం ఒక విధమైతే దానిలో రాణించడం అనేది చాలా అరుదైన సంఘటన. బికాజ్ చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ స్టడీస్ని ఎంచుకుంటారు. సో ఇంజనీరింగ్ విద్య దే ఆర్ సెలెక్టింగ్ ఇంజనీరింగ్ స్టడీస్ బట్ దే ఆర్ అనేబుల్ టు షైన్ ఇన్ దట్ ఇంజనీరింగ్ స్టడీస్. సో తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే దాదాపు ఎవ్రీ ఇయర్ బీఈ బీటెక్ కోర్సులపైన చాలామంది విద్యార్థులు అవగాహన తెలుసుకోవడానికి చాలామంది విద్యార్థులు నాకు కాల్ చేస్తూ ఉంటారు. సో ఆ సందర్భంలో ఇంజనీరింగ్ స్టడీస్ అంటే అసలు ఇంజనీరింగ్ స్టడీస్కు కావాల్సిన విద్యార్థికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఆ ఇంజనీరింగ్ విద్యార్థి ఏ సబ్జెక్టు పైన పట్టు ఉంటే ఏ విధమైన కోర్సును ఎన్నుకోవచ్చు, అసలు ఆసక్తి ఏ విధంగా పెంచుకోవాలి, వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఏ విధంగా మనం రూపకల్పన చేసి ఉన్నారు, సో ఆ రూపకల్పన చేసిన కోర్సులను వీళ్ళు ఏ విధంగా ఎన్నుకోవచ్చు అనేది మనం ఈరోజు ప్రధానంగా డిస్కషన్ చేసుకోబోతున్నాము. సో ఈ విధంగా మనం ఏదైనా వ్యక్తి జీవితంలో రాణించగలగాలి, లేకపోతే సాటిస్ఫాక్షన్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇంజనీరింగ్ స్టడీస్ని ఎన్నుకుంటే వాళ్ళు దాంట్లో రాణించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇంజనీరింగ్ చేసి సక్సెస్ సాధిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వగలరు. సో ఈ విధంగా మనం ఇంజనీరింగ్ స్టడీస్ యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాము. ఇంజనీరింగ్ విద్యలో ఏ విధమైన కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, ఆ కోర్సులు ప్రతి ఏటా ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ అవుతున్నారు, అసలు ఆ ఇంజనీరింగ్ విద్య ఎన్నుకోవడానికి ఏ బ్రాంచ్ని లేకపోతే ఏ కోర్సుని ఎన్నుకోవాలంటే ఏ విద్యార్థికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, లేకపోతే ఏ నేపథ్యం ఉండాలి ఆ విద్యార్థికి అనేది మనం ప్రధానంగా ఈరోజు చర్చించుకుంటాము. సో పురాణ కాలం నుండి మనకు తెలుసు, ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బెటర్ బట్ ద ఫ్రూట్స్ ఆర్ స్వీట్. సో మనకు ఏదైనా కష్టమే, అంటే మనం చదివే విద్య ఏదైనా మనకు కష్టంగానే ఉండొచ్చు, కానీ ఇప్పుడు అంటే ఎన్నుకున్న విద్య మీద కష్టపడి చదవగలిగితే ఇట్స్ మే బీ హార్డ్ ఫర్ యూ, ఇట్ మే బీ నాట్ డైజెస్టివ్ టు యూ, but definitely you will be success in one day if you are concentrating very seriously. So the quotation itself is says, so we have to be strong about our education and definitely will achieve whatever you are going to be pursuing. So why engineering education is required? So engineering అన్ని విద్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ ఉంది, ఆర్ట్స్ ఉంది, లేకపోతే సైన్స్ ఉంది. వై యు ఆర్ గోయింగ్ టు సెలెక్టింగ్ అన్ ఇంజనీరింగ్ మోస్ట్లీ ఇట్ ఈస్ ద life deciding factor. So if you are selecting an engineering course, if you are concentrating on engineering course, definitely it will be shine your life, your lifestyle will be changed and you are going to be definitely in your future you are going to be some better position. So engineering is one kind of thing, and so that is one kind of thing, and it is a satisfaction. Whatever the job you are doing in engineering field, it must be satisfying. It is a growth for country, you are contributing yourself to the country. సో మీరు కంట్రీకి కొంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. ఇంజనీరింగ్ విద్య నేర్చుకొని మీరు సరైన విద్య నేర్చుకొని సరైన అంటే పారిశ్రామిక రంగంలో కానీ లేకపోతే ఏ విధమైన రంగంలో మీరు ఉద్యోగాలు చేయగలిగితే మీ కాంట్రిబ్యూషన్ దేశ ప్రగతిలో కొంత మేరకైనా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే పారిశ్రామిక రంగాల్లో కానీ లేకపోతే ఎవ్రీ ఇయర్ వచ్చే మన డెమోగ్రఫిక్ లెవెల్స్లో కానీ ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల యొక్క ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంది. సో ఆ విధంగా మనం ఇంజనీరింగ్ విద్యను ఎన్నుకోవచ్చు. సో మనం ఇంజనీరింగ్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ సైన్స్, మ్యాథ్స్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో బేసిక్గా మనకు అందరికీ తెలుసు, కంపేర్ విత్ ద అదర్ సైన్స్ ప్రోగ్రామ్స్, అదర్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్, ఇంజనీరింగ్ is somewhat specialty. So specialty in the sense it's a scientific level course.
So whatever you are going to be learning in the engineering, definitely it is useful for the society. It must be applicable for the application oriented subject. సో మీరు ఏదైతే నేర్చుకోగలుగుతారో దాన్ని సమాజానికి ఉపయోగించగలుగుతారో, సమాజ అవసరాలకు మనం ఉపయోగించగలుగుతాం. సో ఏదైతే సబ్జెక్ట్ మనం నేర్చుకోగలుగుతామో ఆ సబ్జెక్ట్ని ఖచ్చితంగా మనం ఒకరి అవసరాలకు లేకపోతే ఒక సంస్థ అవసరాలకు ఏదైనా ఒక దేశ ప్రగతికి మనం వినియోగించగలుగుతాము. సో ఇంజనీర్స్ ఫిగర్ అవుట్ హౌ థింగ్స్ వర్క్ అండ్ ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ సైంటిఫిక్ డిస్కవరీ. సో మనం తెలుసు ఆర్కిమిడిస్ నుంచి మనం ఈరోజు వరకు యాపిల్ ఫోన్ వరకు, సో గమన సూత్రాల నుంచి ఈరోజు వరకు మనం ఆల్మోస్ట్ అన్ని సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ అన్నీ మనం తెలిసి ఉన్నాము. సో ఏ కోర్స్ అయినా తీసుకుంటే మనం సైన్స్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా ఆ ప్రాక్టికల్స్ అనే ఒక అవసరానికి ఉపయోగపడే ప్రాక్టికల్స్. సో మనం చదువుకున్న చదువు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది, ఉపయోగంలోకి వస్తుంది, వ్యక్తి ప్రగతికి దేశ ప్రగతికి దోహదపడుతుంది. సో ఇది మన ఇంజనీరింగ్ డెఫినేషన్ చూస్తే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నిజ జీవితంలో అవసరమైన నిర్మాణాలను, వ్యవస్థలను, యంత్రాలను, వస్తువులను, పదార్థాల తయారు చేయడానికి ఉపయోగించే ఒక అధ్యయన శాస్త్రం. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ సైంటిఫిక్ డిజైన్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ ఇంజనీరింగ్ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలంటే నీకు ఖచ్చితంగా ఇంజనీరింగ్ ఫీల్డ్లో అనుభవం ఉండాలి. సో లేకపోతే నీకు ఒక కంప్లీట్ ఒక ప్రాజెక్టే నువ్వు డిజైన్ చేయాలనుకున్నావు, ప్రాజెక్ట్ నీకు మైండ్లో ఉంది. చిన్నప్పటి నుంచి మనం చాలామంది చిన్న సృజనాత్మకత ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఆ సృజనాత్మకతకు రూపకల్పనే ఇంజనీరింగ్. వాట్ ఎవర్ ద సృజనాత్మకత, వాట్ ఎవర్ ద క్రియేటివిటీ యు ఆర్ హ్యావింగ్, దట్ క్రియేటివిటీ బి గోయింగ్ టు బి ఇంప్లిమెంటింగ్ ఇన్ రియల్ టైమ్ ప్రాక్టికల్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంజనీరింగ్. సో వాట్ ఎవర్ ద అంబిషన్స్, వాట్ ఎవర్ ద టేస్ట్ యు ఆర్ హ్యావింగ్, ఆ టేస్ట్ను మనం ఇంప్లిమెంట్ చేయడం కోసం, మన నాలెడ్జ్ని మనం ప్రాక్టికల్గా ఉపయోగించుకోవడం కోసం ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం ఇంజనీరింగ్ అనేది ఇంగ్లీష్కి సంబంధించిన ఇంగ్లీష్ నా లాంగ్వేజ్లో ఉంటుంది, మనకు అందరికీ తెలిసిందే. దాదాపు 10+2 వరకు దాదాపు పిల్లలందరూ తెలుగు మీడియము లేకపోతే తెలుగు ఇంగ్లీష్ మీడియము చదివి ఉంటారు. ఇంజనీరింగ్ అనేది దాదాపు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి డిస్కస్డ్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో రూరల్ విద్యార్థులు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ విద్యార్థులు, అసలు ఇంజనీరింగ్ మీద అవగాహన చాలామందికి తక్కువ. సో వాళ్ళు ఇప్పుడంటే ఈ రోజుల్లో అంటే దాదాపు ప్రతి ఇంటికో 2 ఇంజనీర్లు ఉన్నారు. కానీ పురాణ కాలంలో 10 మంది ఐటీఐ ఉంటే ఒక 3 పాలిటెక్నిక్ ఉండేవారు, ఒక ఇంజనీర్ ఉండేవాడు. కానీ ఇప్పుడు 10 మంది ఇంజనీర్లు అయ్యారు, 3 పాలిటెక్నిక్ అయ్యారు, 1 ఐటీ అయ్యారు. అంటే రివర్స్ అయిపోయింది, ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య ఎక్కువైంది. కానీ అట్ ద సేమ్ టైం ఈ కాన్సిక్వెన్సెస్ చూసుకుంటే నిరుద్యోగ వ్యవస్థ కూడా ఇంజనీరింగ్ దాంట్లో ఎక్కువైపోయింది. అంటే క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది మనం ఏ విధంగా చూడొచ్చు, ఆ క్వాలిటీకి మనం రీచ్ అవ్వడానికి ఎన్నుకోవాల్సిన మార్గాలు ఏంటి, ఆ క్వాలిటీకి అసలు మనం ఏ సూటేబుల్ ఆఫ్ ప్రోగ్రామ్ని ఎన్నుకోవాలి, ఏ దాంట్లో నీకు ప్రావీణ్యత ఉంటే ఏ కోర్సుని ఎన్నుకోవచ్చు అనేది మనం ఈరోజు డిస్కషన్ చేయగలుగుతాం. సో ingenious means a clever person in Latin. So like engineering is nothing but yourself as a clever person. So whatever the creative minds you are having, so whatever the cleverness you are having, that cleverness must be adapted in engineering process. So engineers cleverly use the available natural resources for the benefit of the mankind. So that's whatever ఈ సొసైటీలో మనకి అవసరాలు ఏమున్నాయో ఆ సొసైటీలో ఉన్న అవసరాలని ఇంజనీరింగ్ విద్య ద్వారా మనం నేర్చుకొని అవసరాలను తీర్చగలిగేది ఇంజనీరింగ్ విద్య ప్రాధాన్యత. సో life comfortable, like as I told just now. So if you are learning engineering courses, it's a comfortable life. అంటే సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఏదైనా ఉద్యోగం చేస్తే ఒక డిజైన్ చేస్తే సాటిస్ఫాక్షనే వేరు, ఒక పరికరాన్ని డెవలప్ చేస్తే సాటిస్ఫాక్షనే లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఊర్లలో పిట్టగూళ్ళు కట్టేవాళ్ళం, లేకపోతే దాదాపు చేలల్లో మంచెలు వేసేవాళ్ళు. సో ఇలాంటి సృజనాత్మకత అనేది ఏంటంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డిజైన్ ఆఫ్ బ్రిడ్జెస్, డిజైన్ ఆఫ్ బిల్డింగ్స్, డిజైన్ ఆఫ్ రోడ్స్. సో దీస్ ఆర్ ఆల్. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం కేకలేసి వాయిస్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్. అంటే మనం ఇచ్చిన సింబల్, వాయిస్ సింబల్ కేక్ అనేది ఎవరిది కేక, ఎక్కడి నుంచి వచ్చింది కేక, ఎక్కడి నుంచి వినపడ్డది అనేది మనకు సిగ్నల్. ఆ సిగ్నల్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్ సిగ్నల్. నవ్వు ఆ సబ్జెక్ట్నే మనం ఏ విధంగా కమ్యూనికేషన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది 2 ధృవాల మధ్య అనేది మనం ఈ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్లో ఒక అప్లికేషన్ విధంగా మనం చూసుకోవచ్చు. సో లైక్ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ అండ్ రేషనల్ థింకింగ్ టు ఇంప్రూవ్ ద లివింగ్ స్టాండర్డ్స్. మానవ పురోగతిలో అభివృద్ధిని సాధించడం కోసం ఉపయోగించే ప్రధాన విద్య ఏదైనా ఉందంటే ఇంజనీరింగ్ విద్యనే. సో లైక్ ఎనీ డెవలప్మెంట్ విల్ హ్యాపెన్ ఓన్లీ విత్ ద ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. సో లైక్
అంటే ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఇంజనీర్స్, అసలు వాట్ డస్ ఇంజనీర్స్ డూస్ అంటే మనం అంటున్నాం ఇంజనీరింగ్ వల్ల ఏదైనా సాధ్యమే, ఇంజనీరింగ్ వల్ల మనం ఏదైనా మనం నేర్చుకోగలుగుతాము, ఇంజనీరింగ్ వల్లనే కంప్లీట్ సొసైటీ డెవలప్మెంట్ అంటున్నాం. అంటే వాట్ దే డూ, దే విల్ కాంట్రిబ్యూట్ ఫర్ ద సొసైటీ లైక్ డిజైనింగ్ అండ్ ఎవాల్యుయేట్, డెవలప్మెంట్, టెస్ట్, modify, install, inspect and maintain the wide variety of products of the systems. They also recommend the specify the materials and process, supervise manufacturing and constructions. Like, so they can design. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఇంజనీరింగ్ అండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా మీకు వినబడుతుంది, ఈ కమ్యూనికేషన్ జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓన్లీ. సో ఇంజనీరింగ్ ఈజ్ ఏ వండర్ఫుల్ కోర్స్, ఇంజనీరింగ్ ఈజ్ ఏ ప్రాఫిటబుల్ కోర్స్, ఇంజనీరింగ్ ఈజ్ ఏ ఫ్రూట్ఫుల్ కోర్స్, ఇంజనీరింగ్ ఈజ్ ఏ యువర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోర్స్. లైక్ నేను ఏదైనా మాట్లాడుతున్నా, నేను మీకు రీచ్ అవుతుంది, లేకపోతే ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవుతుంది, మీ సెల్ ఫోన్ టిప్స్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అంటే దట్ ఈస్ కాల్డ్ అన్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ ఇట్ ఈస్ రియల్ టైమ్ యూజ్ఫుల్ ఫర్ ద పీపుల్. సో రియల్ టైమ్ అప్లికేషన్ పీపుల్. సో కండక్ట్ ఫెయిలియర్ అనాలిసిస్, ప్రొవైడ్ కన్సల్టింగ్ సర్వీసెస్, టీచ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. లైక్ ఇఫ్ యూ లర్న్ ఇంజనీరింగ్ మీరు నేర్చుకున్నారు, ఇంకొకరికి చెప్పొచ్చు. ఓ టీవీ రిపేర్ షాప్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్ షాప్ ఉన్నది, ఆ టీవీ రిపేర్ షాప్లో ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. అంటే ఆయన ఏదైనా నేర్చుకుంటే టీవీ సాల్డరింగ్ ఎట్లా, టెస్టింగ్ ఎట్లా, దాన్ని రిపేర్ ఎలా చేయాలి, దాంట్లో పోయిన డివైజెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ కెన్ ట్రైన్ సంబడి. ఇట్ ఈస్ నాట్ లాస్ట్ కోర్స్, ఇట్ ఈస్ ఏ benefit course to the other generations. If you learning engineering perfectly, you can make some more engineers to contribute to the society. So they will apply their knowledge and definitely they are going to be contribute something and they will develop something for the nation building. So the field of engineering is divided into a large number of specialty areas. Like మన ఇంజనీరింగ్ అనేది ఈరోజు మాట్లాడుతున్నా అనేది ఒక ఇంజనీరింగ్, నేను ఇప్పుడు ఏదో ట్రాన్స్పోర్ట్లో వచ్చి ఉంటాను ఇక్కడికి, ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక ఇంజనీరింగు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే వ్యక్తులతో మాట్లాడి ఉంటాను, ఆ మాట్లాడినది ఒక ఇంజనీరింగు. నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేసిన స్లైడ్స్ అన్నీ కనబడుతున్నాయి, ఇన్ఫర్మేషన్ అంతా మీకు రీచ్ అవుతుంది, అదొక ఇంజనీరింగు. ఆ కెమెరాలో రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ అనేది ఒక ఇంజనీరింగు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కలిస్తేనే ఒక యంత్రాన్ని మనం నిర్మించగలము, లేకపోతే ఒక ప్రాక్టికల్ ఒక ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేయగలం. సో వెరైటీ ఆఫ్ కలెక్షన్స్, వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్, ఇట్స్ కాల్డ్ ఏ ఫంక్షన్. వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ అన్ ఇంజనీరింగ్. సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం ఏదైతే చూస్తామో ఆ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మనం క్రోడీకరించి ఒక వస్తువుగా, ఒక ఉత్పత్తిగా మనం డెవలప్ చేస్తే దాన్ని ఇంజనీరింగ్గా మనం మాట్లాడచ్చు. సో ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏదో మనం ఊహించుకునేది కాదు. ఇట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ యూజేబుల్ ఇంప్లిమెంటేషన్. వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ దట్ షుడ్ బి రీచ్ ద కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్ ఈరోజు ఒక రైతు ఆటోమేటిక్ స్టార్టర్ని మెయింటైన్ చేయగలుగుతున్నంటే దట్ ఈస్ ఆఫ్ ఇంజనీరింగ్. లేదా ఒక డ్రోన్ను ఉపయోగించి మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నామంటే దట్ ఈస్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ ఆఫ్ ఇంజనీరింగ్. లేదా ఒక ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి రైతు ఫోన్లో సలహాలు రిసీవ్ చేసుకుంటున్నాడు, ఏ పైరుకు ఏ మందు వేయాలి, లేకపోతే ఏ పంటకు ఎలాంటి పంటలో నాణ్యత రాణించగలది, సాయిల్ టెస్ట్ ఏ విధంగా చేయాలి, ఆ సాయిల్లో ఉన్న అంటే ఏ విధమైన సాయిల్ యూజ్ అవుతుంది మంచి విత్తనాలు, మంచి మొలకెత్తడానికి, లేకపోతే మంచి పంటలు రావడానికి అనేది మన ఇంజనీరింగు అంటే ప్రతి ఫీల్డ్లో, అంటే మెడికల్ ఫీల్డ్ తీసుకోండి, ఏ ఫీల్డ్ తీసుకున్నా ఇంజనీరింగ్ అనేది కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది. సో ఇంజనీరింగ్ ఈజ్ ఏ వండర్ఫుల్ కోర్స్. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ మస్ట్ బి ఏ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. See, this is the basic structure how to get an engineering. So like మనం అందరూ ఇంటర్మీడియట్ వరకు చదువుతాం ఊళ్ళల్లో, విలేజ్లలో. ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత ఏ కోర్స్ చదవాలనేది ఫస్ట్ మనకు మైండ్లో వచ్చే థాట్. సో ఇంటర్మీడియట్ అయిపోయింది మావుంది అంటే దాదాపు ఇంటర్మీడియట్ వరకు పిల్లలందరూ ఇళ్ళల్లో ఉంటారు, అంటే పంజరంలో చిలుకల్లా పెరుగుతారు. కానీ ఆఫ్టర్ 10+2 అనేదే క్రిటికల్ థింకింగ్, బికాస్ ఇట్స్ ఎ లైఫ్ డిజైనింగ్ ఫ్యాక్టర్. 10+2 తర్వాత ఏదైతే కోర్స్ తీసుకుంటావో అది నీ లైఫ్లో జీవితంలో స్థిరపడడానికి ఉపయోగపడుతుంది, అంటే నీ లైఫ్ డిసిజన్ ఫ్యాక్టర్ అయిపోతుంది. సో మ్యాక్సిమం 10+2 వరకు అందరికీ కామన్ 10th చదవడం, తర్వాత 10+ మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకోవడం, లేకపోతే హెచ్ఈసి తీసుకోవడం, లేకపోతే సిఈసీ, లేకపోతే ఏదన్నా కోర్స్ తీసుకోవడమా, తర్వాతనే మనం మెయిన్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాం. మెయిన్ స్ట్రీమ్లో ఆ డిగ్రీ కోర్స్ అనేది లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, వెదర్ యూఆర్ గోయింగ్ టు ఇంజనీరింగ్ ఆర్ బీఎస్సీ ఆర్ అదర్స్. ఇంజనీరింగ్ అయితే మనకు దాదాపు స్టేట్లో బీటెక్, పాలిటెక్నిక్, ఐటీఐ ఉన్నది. ఐఐటి, ఎంఎన్ఐటి లేక అదర్ ఇన్స్టిట్యూషన్లో అయితేనేమో లైక్ జేఈ ద్వారా పోవచ్చు, మన దగ్గరనైతే ఎంసెట్ రాసి పోవచ్చు. అట్లే బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్,
జియాలజీ, ఇంకా అదర్ డిఫరెంట్ న్యూ కోర్సెస్ వచ్చినాయి ఇప్పుడు. దాదాపు చాలా కోర్సెస్ ఎవ్రీ ఇయర్ కరికులం ఈజ్ డెవలపింగ్. ఏఐసిటీ కానీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికేషన్ కానీ, స్టేట్ యూనివర్సిటీస్ కానీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ దాదాపు ఎవ్రీ ఇయర్ సిలబస్ అనేది మారుస్తూ ఉన్నాయి. అంటే అవసరానికి సొసైటీకి అవసరమైన ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. సో దాదాపు ఇంటర్మీడియట్ తర్వాత అన్ని కోర్సులు అంటే రిలవెంట్ కోర్సెస్. బట్ వెరాజ్ కంపేర్డ్ విత్ ద అదర్ కోర్సెస్, ఇంజనీరింగ్ ఈజ్ ద డామినెంట్ కోర్స్ అండ్ డిమాండింగ్ కోర్స్. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్ మ్యాన్కైండ్ సర్వీస్. Like we will see that after 10+2 what are the programs we are going to see. So engineering design process. సో ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే అసలు ఇంజనీరింగ్ అనే పదానికి డిజైన్ అనే కాన్సెప్ట్ మనం జోడించవచ్చు. సో ఇంజనీరింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిజైన్. సో ఇంజనీరింగ్ అంటేనే డిజైన్ ప్రాసెస్. సో యు ఆర్ డిజైనింగ్ ఏ సంథింగ్ ఓ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్లో హౌ టు డిజైన్ అనేది మనం గోయింగ్ టు సీ దిస్ లూప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఐడెంటిఫై ఏ ప్రాబ్లం. అంటే ఏ ప్రాబ్లం తీసుకున్నా కానీ ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తే దాదాపు మనకు సొల్యూషన్ వచ్చేసినట్టు. అంటే ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కష్టం. సో ప్రాబ్లం ఏదైతే ఇది ప్రాబ్లం అని చెప్పడానికి మనకు టైం పడుతుంది. ఆ ప్రాబ్లమ్ని తీసుకొని ఆ ప్రాబ్లంకి ఒక డిజైన్ ప్రాసెస్ తీసుకొని దాంట్లో అంటే డెవలప్ చేసి దాన్ని టెస్ట్ చేసి టెస్ట్ నుంచి రిజల్ట్స్ వస్తే మనకు ప్రతిఫలం వచ్చినట్టు. లేదా టెస్ట్ రాలేదనుకోండి మళ్ళీ మనం రిపిటేషన్ ప్రాసెస్. సో రిపిటేషన్ ప్రాసెస్ ఆఫ్ సైకిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఇంజనీరింగ్ డిజైన్ ప్రాసెస్. సో రీజన్ టు బీ అన్ ఇంజనీర్. అసలు ఇంజనీర్ ఎందుకు కావాలి? లేదా వేరే కోర్సులు తీసుకోకూడదా? వేరే కోర్సులు ఇంతకుముందు చెప్పినట్టు వేరే చాలా కోర్సులు ఉన్నాయి మనకు. ఇంజనీరింగ్ అంటే ఏ బెనిఫిట్స్ ఉన్నాయని మనం ఇంతవరకు డిస్కషన్ చేసాం. అదే మనం ఇక్కడ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. లవ్ యువర్ వర్క్ అండ్ లివ్ యువర్ లైఫ్ టు. సో మనం చేసే పనిని మనం సాటిస్ఫాక్షన్ చేయొచ్చు, లవ్తో చేయొచ్చు. వీఆర్ గోయింగ్ టు బి ఎంజాయింగ్ దట్ వర్క్. వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ హ్యావింగ్ ఇంజనీరింగ్ వీఆర్ గోయింగ్ టు బి ఆ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇంజనీరింగ్లో. ఆ ఫీల్డ్స్లో ఏదైతే వర్క్స్ చేస్తామో దాన్ని వీ కెన్ ఎంజాయ్ దట్. బీ క్రియేటివ్. అంటే ప్రతిరోజు నువ్వు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఇంజనీరింగ్లో. ఇంజనీరింగ్ చేస్తూ ఉంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కోర్సే తీసుకుంటే మీరు ల్యాబొరేటరీకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఆ ల్యాబొరేటరీలలో ఎలాంటి ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎలాంటి క్రియేటివ్నెస్ మనం పొందొచ్చు, హౌ ద క్రియేటివ్నెస్ విల్ బి అక్కర్. అంటే నీ క్రియేటివ్ ఆలోచనలు ఎలా వస్తాయి, థాట్స్ ఎలా వస్తాయి, ఆ ల్యాబ్లో కూర్చుంటే నీకు థాట్స్ ఎలా వస్తాయి. సో లేకపోతే ఒక ఇంజనీరింగ్ చేసే పరిశ్రమలో నువ్వు రోజు చేసే పరిశ్రమలో నీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి. వర్క్ విత్ గ్రేట్ పీపుల్. సో లైక్ ఎమినెంట్ పీపుల్. ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డిఫెన్స్ ల్యాబ్స్, డిఆర్డిఓ ల్యాబ్ ఈస్ దేర్ అబ్దుల్ కలాం లాంటి సీనియర్ సైంటిస్టులు కూడా మీతో పనిచేసే అవకాశం ఉండేది ఒకప్పుడు. సో ఇప్పుడు కూడా ఎవరైతే షైనింగ్ పర్సనాలిటీస్ ఉన్నారో, షైనింగ్ అంటే గ్రేట్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో మనం పనిచేసే అవకాశం మనకు కూడా దొరుకుతుంది. సో లైక్ సాల్వింగ్ ప్రాబ్లమ్, డిజైన్ థింగ్స్ అండ్ నెవర్ బి బోర్డ్. సో మనకు అసలు బోర్ కొట్టదు, ఎప్పటికీ క్రియేటివ్ థాట్స్ వస్తాయి. అంటే మనకు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్లో మనం ఎంజాయ్ చేయొచ్చు వర్క్ని, బోర్ అనేది ఉండదు. సో మేక్ బిగ్ సాలరీస్. సో లైక్ అది కంపేర్ విత్ అదర్ ఎంప్లాయబిలిటీ ఇంజనీరింగ్ విల్ బి బెటర్. దట్స్ వాట్ వేర్ సాటిస్ఫాక్షన్ సాలరీస్ ఉంటాయి మనకు దాదాపు అన్ని ఏరియాలలో. దాదాపు ఏ ఇంజనీరింగ్ జాబ్ తీసుకున్నా కానీ మంచి సాలరీస్ ఉంటాయి. ఆ సాలరీస్లో మనం ఫ్రూట్ఫుల్గా సాటిస్ఫాక్షన్ఫుల్గా మనకు లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్లెక్సిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ so you make your own choice, you can make your own designs, so you can implement your own that flexibility. నీకు టాలెంట్ ఉంటే నీవు ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు. ఈరోజు యాపిల్ సంస్థ తయారు చేస్తుంది, నీకు టాలెంట్ ఉంటే నువ్వే తయారు చేయొచ్చు. సో నీకు ప్రోగ్రామింగ్ తెలిస్తే నువ్వే తయారు చేయొచ్చు. లేకపోతే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉంది, ఆండ్రాయిడ్కి బదులు నువ్వు కొత్త సాఫ్ట్వేర్ రాయాలనుకుంటున్నావు, ఆ సాఫ్ట్వేర్ నువ్వే చేసుకుంటే నువ్వే షైన్ కావచ్చు. సో దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఫస్ట్ సృజనాత్మకత, ఒక రకమైన మనకు ఆ ఫీలింగ్ ఉండి చేయాలి అనే ఫీలింగ్ ఉండి, లేకపోతే దాంట్లో నాణ్యత రావాలి అనుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ వర్క్లో ఇన్వాల్వ్ అయితే తప్ప మనం ఆ వర్క్ను మనం సాటిస్ఫాక్షన్ ఎంజాయ్ చేయలేము. అంటే వీ కెన్ ట్రావెల్ సమ్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఎక్కడ ప్రాజెక్ట్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ ప్రాజెక్ట్ ఉంటే అక్కడ మనం మన కాన్సెప్ట్ను ప్రజెంట్ చేయొచ్చు, మన ఐడియాస్ని ప్రజెంట్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ఇంజనీరింగ్. ఈవెన్ అదర్ కంట్రీస్ ఆల్సో యూ కెన్ మూవ్. సో మేక్ డిఫరెన్సెస్. సో కంపేర్ విత్ అదర్ పీపుల్. వాళ్ళు ఎక్స్ చేస్తే నువ్వు దాన్ని ఎక్స్ను వై రూపంలో చూపించవచ్చు. సో వై ఈజ్ గివింగ్ బెటర్ రిజల్ట్ దెన్ ఎక్స్. సో దట్ యూ కెన్ గోయింగ్ టు బి ప్రూఫ్. సో చేంజ్ ద వరల్డ్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ బై ఇంప్లిమెంటింగ్ ఆల్. ఒక కాన్సెప్ట్, ఒక విలేజ్లో ఒక చిన్న పిల్లగాడు అంటే ఒక పిల్లోడు దాదాపు ఊర్లలో ఈ ఎలక్ట్రిక్ షాకింగ్ వస్తుంది మనకు ఊర్లలో. అంటే ఎలక్ట్రిక్ షాకింగ్ వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రిక్ షాక్ని ఎలా మనము అంటే ఎలా స్టాప్ చేయొచ్చు అనేది ఊర్లో ఉన్న మామూలు పిల్లగాడు
కనుక్కొని ఇంప్లిమెంట్ చేసిండు ఊర్లలో. అదేవిధంగా ఇప్పుడు దాదాపు ఎనిమల్స్ వస్తాయి మనకు, అంటే పంటను నష్టం చేయడానికి ఎనిమల్స్ వస్తాయి. ఎనిమల్స్ వచ్చి అంటే లేట్ నైట్ ఎనిమల్స్ విల్ కమ్ అండ్ డ్యామేజ్ ద క్రాప్ విచ్ ఎవర్ ఈజ్ గోయింగ్ అవైలబుల్ ఇన్ ద విలేజ్. సో అటువంటి టైంలో కూడా ఆ వచ్చే ఎనిమల్స్ని ఎలా మనము బెదరగొట్టాలి అనే కాన్సెప్ట్ను కూడా ఒక చిన్న రూరల్ విలేజ్ పిల్లలు కాన్సెప్ట్ తీసుకొని డెవలప్ చేశారు. సో ఇది ఇంజనీరింగ్ అనేది బట్ ఇట్ ఈస్ ఒక అభిరుచి, ఒక టేస్ట్, ఒక క్రియేటివిటీ, మీలో ఉండే కుతూహలత, ఇవన్నీ కలిస్తేనే ఇంజనీరింగ్ కాన్సెప్ట్. సో ఇంజనీరింగ్ విల్ నాట్ బీ ఏ ఫోర్స్బుల్ థింగ్, ఇట్ ఈజ్ యువర్ హ్యాబిచువల్ థింగ్. సో నీకు ఆ ఫీలింగ్ ఉండాలి, నీకు ఆ అలవాటు ఉండాలి, నువ్వు చేస్తాను, ముందుకెళ్తాను, దూసుకెళ్తాను అనే కాన్సెప్ట్లో నువ్వు వెళ్ళాలి. సో దిస్ అగైన్ top 5 reasons why should be an engineering. Same as it is, engineers have responsible position is there. So they are going to be growing scholars, like many people are going to be doing a research work, and engineering are demand in the nature. So there are multiples of operations while going to be operated in this engineering. So if you want to choose an engineering, there are multiple operations, multiple applications are there, multiple opportunities are there to implement in the real time. So there is a diverse career is there, and always engineering courses are demand and cool and stuff, as we discussed in the earlier. So you can go anywhere and you can travel and interact with the project people, and good life of balance and good salaries and great lifestyle. So engineering is nothing but it is a good life. It will give a good life to you. So like coming to these fields, as I told, నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను మాట్లాడుతున్నది, మీరు చూస్తున్నది, మీరు వింటున్నది అన్నీ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్. సో ఇంజనీరింగ్ అనేది డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం చూడొచ్చు. సో దీస్ ఈజ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్, దే ఆర్ స్ప్రెడెడ్ లైక్ ఎనీథింగ్. సో లైక్ ఈచ్ ఫీల్డ్ ఒక స్పెషలైజేషన్ అయిపోయింది, అంటే ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ఫీల్డ్. ఇంజనీరింగ్లో ఏ ఒక్క ఫీల్డ్ తీసుకున్నా ఆ ఫీల్డ్ ప్రత్యేకత ఉంటుంది, దాంట్లో స్కోప్ ఉంటుంది, మనకు చేయాల్సిన స్కోప్ ఉంటుంది, నీ దగ్గర సత్తా ఉంటే నువ్వు నిరూపించుకోగలుగుతావు. సో దట్ ఈస్ main creativity will depend on your mindset. So like computer engineering, telecoms, so like civil, water, thermal, biological, aerospace, chemical, process, biomedical, nuclear and geotechnical, environmental, transport, so like manufacturing, acoustic, these are all different fields. So నేను మాట్లాడుతున్నట్టే దట్ ఈస్ అకౌస్టిక్ డిపెండెన్సీ, టెలికమ్యూనికేషన్ డిపెండెన్సీ. యు ఆర్ సీయింగ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ విజువల్ ఇంపాక్ట్. సో లైక్ డిఫరెంట్ ఇంజనీరింగ్ రోల్స్ ప్లే ఇన్ ఇంజనీరింగ్ సొసైటీ. So why should be recommended an engineering? So it is a creative process and solution meet customer needs. సో నీకు సొసైటీలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఇంప్లిమెంట్ చేయగలుగుతావో ఇట్ విల్ రీచ్ టు సమ్ పీపుల్. నేను ఈరోజు మొబైల్ వాడుతున్నట్టే నా అప్లికేషన్ నాకు కావాలంటే దెర్ ఇస్ కంపెనీ విల్ డెవలప్. సో ద కంపెనీ విల్ డెవలప్ ఇన్ నథింగ్ బట్ ద యూజర్ రిక్వైర్మెంట్. నీ రిక్వైర్మెంట్ ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉందో నువ్వు కనిపెట్టుకోగానే యూ కెన్ అబ్జర్వ్ అండ్ యూ కెన్ గివ్ ద సొల్యూషన్స్ మీట్ ద కస్టమర్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే ప్రతి టెక్నాలజీ కామన్ పీపుల్కి అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేయొచ్చు. సో యూజింగ్ దీస్ టెక్నాలజీ ఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటింగ్ టెస్టింగ్ అండ్ ఇంప్రూవింగ్ టెక్నాలజీ, రేంజ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో వర్కింగ్ మల్టీడిసిప్లినరీ టీమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ మీద ఉన్న అవగాహన, ఈరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా టెలికమ్యూనికేషన్ ఫీల్డ్లో నువ్వు పనిచేసినావు, ఎట్ ద సేమ్ టైం మెకానికల్ ఫీల్డ్లో పనిచేయచ్చు. అంటే మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఈజ్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు ద సిగ్నల్ ప్రాసెసింగ్. సో అంటే సిగ్నల్స్ని అప్లై చేసి కార్ను కంట్రోల్ చేయగలుగుతాను అండ్ యూ కెన్ రిసీవ్ ద సిగ్నల్స్. సో మీన్స్ ఆ కార్ అనేది మెకానికల్ ప్రోడక్ట్, సో యు ఆర్ సెండింగ్ సిగ్నల్స్ అనేది ఎలక్ట్రానిక్స్ పార్ట్. సో ఇంటర్ డిసిప్లినరీ. సో లేకపోతే దాంట్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ రాసిన అంటే కంప్యూటర్ పార్ట్. సో వెదర్ ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ ద రోడ్స్ అంటే సివిల్ పార్ట్. సో టుగెదర్ ఏ మల్టీ డిసిప్లినరీ యాక్టివిటీస్ వీఆర్ గోయింగ్ టు బి సీ ఇన్ ఇంజనీరింగ్, లైక్ గుడ్ సాలరీస్ అండ్ achievable. So like as I told you, many people are going to be satisfied with these salaries. So many people are doing great jobs, great roles in the contribution for the engineering. These are the major engineering branches: aeronautical engineering, aerospace engineering, automobile engineering, biotechnology engineering, chemical engineering, computer science engineering, computer engineering. So there is a lot of engineering, mining engineering, industrial engineering. So top 30 engineerings are there. So engineering fields are there, everybody aware about it, but even though there are, which are the main different branches we are going to discuss. So this is the eligibility criteria, everybody know 10+2 undale, BTech aithe this is the candidate must have the class 12.
కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్తో పాస్ అవ్వాలి. అంటే బీటెక్ లాటరల్ ఎంట్రీకి ఇది ఏమి ఎలిజిబిలిటీ అనేది మనం చూపించాం ఇక్కడ. ఎంఈ, ఎంటెక్ ఫర్దర్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే, డిప్లొమా చేయాలంటే, పిహెచ్డి చేయాలంటే ఏం ఎలిజిబిలిటీ అనేది మనం ఈ పట్టికలో చూడొచ్చు. సో దిస్ ఈజ్ మినిమం ఎలిజిబిలిటీ 10+2 అందరికి తెలిసిందే, మనం ఇంటర్మీడియట్ అనేది మనకు తెలుసు. సో దీస్ ఆర్ ద టాప్ 10 హై పెయిడ్ బ్రాంచెస్ ఇన్ ఇంజనీరింగ్. సో ఇండియా తీసుకుంటే ఇండియాలో దాదాపు ఇంజనీరింగ్ అనే సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులే మనం ఉన్నాం. ఇప్పుడు కొత్త కోర్సులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆ సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు అంటే మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్, ఏరోస్పేస్, బయోటెక్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. సో ఇవి ప్రధానమైన టాప్ 10 ఇంజనీరింగ్స్. సో టాప్ 10 ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో మనం చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అంటే ప్రతి ఇయర్ దాదాపు ఎవ్రీ ఇయర్ దాదాపు 98,000 పీపుల్ ఆర్ ఎన్రోలింగ్ ఇన్ ఇండియా. ఒక కంట్రీని తీసుకుంటే ఇంజనీరింగ్ ఇట్ సెల్ఫ్ 782.78 పీపుల్ ఆర్ దేర్. సో 78,278 పీపుల్ ఆర్ దేర్. సో దట్ ఈస్ ఎవ్రీ స్కేలింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏ విధంగా ఎన్రోల్మెంట్ ఉందని చూడొచ్చు. మన తెలంగాణలో తీసుకుంటే దాదాపు తెలంగాణలో 97,741 సీట్లు ఉన్నాయి. దాంట్లో మనకు ఇప్పుడు 176 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ 176 ఇంజనీరింగ్ కాలేజీల్లో 97,741 ఇంజనీరింగ్ కాలేజీ. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు ఇంజనీరింగ్ విద్య అనే ప్రక్షాళన చేయబడ్డది. ఆ ప్రక్షాళన చేసిన తర్వాత మనకు మిగిలిన సీట్లు 97,741. దాంట్లో కన్వీనర్ కోటాలో ఉన్నాయి 69,365. దాంట్లో మళ్ళీ గవర్నమెంట్ సీట్లు వచ్చేసి మనకు 3,152 సీట్లు ఉన్నాయి. సో ఆల్రెడీ కౌన్సిలింగ్ నడుస్తుంది. ప్రతి ఇయర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారానే మనకు ఇంజనీరింగ్ అడ్మిషన్ జరుగుతాయి. సో అది తెలిసిన విషయమే. సో ఇవన్నీ అంటే ఎన్రోల్మెంట్ పర్ ఇయర్ ఎవ్రీ ఇయర్ బేసిక్ కోర్సెస్లో ఎంతమంది, మెకానికల్ ఇంజనీరింగ్ 8.8 lakhs, కంప్యూటర్ ఇంజనీరింగ్ 8.3 lakhs, ఎలక్ట్రానిక్స్ 6.8 lakhs, సివిల్ ఇంజనీరింగ్ 5.9 lakhs, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4.18 lakhs. సో ఎన్రోల్మెంట్ అంటే ఇంతమంది ఇంజనీరింగ్ అంటే దట్స్ వాట్ ఐ టోల్డ్, ఇంజనీరింగ్ ఈజ్ ఏ డిమాండ్ ఉన్న కోర్సు. దాదాపు ఇంతమంది జాయిన్ అవుతారు మనకు. సో అది చూడొచ్చు. తర్వాత దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. సో ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ ఏ బ్రాంచ్, వాట్ ఆర్ ద మెయిన్ కాన్సన్ట్రేషన్ యూ నీడ్ టు బీ హ్యావ్. సో మీకు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏ బ్రాంచ్ తీసుకోవచ్చు అనేది ఈ పట్టికలో చూడొచ్చు. మనం ఫర్ సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకున్నాం నీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే 3 సబ్జెక్టులు మనకు బేస్డ్ అయి ఉంటాయి. ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఏ సబ్జెక్టు మీద మీకు అవగాహన ఉంటే, ఏ సబ్జెక్టు మీద మీకు మంచి పట్టుంటే ఈ బ్రాంచ్లను ఎన్నుకోవచ్చు అనేది పట్టికలో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మనము సో ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, కోఆర్డినేటర్, జామెట్రీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ లైక్ ఇవన్నీ మనం మ్యాథమెటిక్స్లో చూడొచ్చు. స్టాటిస్టిక్స్ అండ్ కైనమెటిక్స్ ఇన్ ఫిజిక్స్లో చూడొచ్చు. కెమిస్ట్రీలో లైక్ కర్నమెటిక్స్ అండ్ కెమికల్ చూడొచ్చు. సో లైక్ ఈ విధంగా ఒక మెకానికల్ బ్రాంచ్ తీసుకోవాలంటే ఏం అర్హతలు ఉండాలి ఇంటర్మీడియట్లో, అట్లనే ట్రిపుల్ ఈ కానీ, ఈసీఈ కానీ, అంటే ఈ మెయిన్ ట్రెడిషనల్ కోర్సెస్ని మనం తీసుకోవాలంటే ఏ విధమైన ఇంట్రెస్ట్ క్యాండిడేట్లో ఉండాలి, ఏ విధమైన ఆసక్తి క్యాండిడేట్కి ఉంటే మనం ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది చాలామంది పిల్లలకు తెలియదు ఇది. ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది తీసుకుంటే ఏ విధంగా తీసుకుంటాం మనం, ప్రతి ఒక్కళ్ళు మన ఇంజనీరింగ్ ఏ విధంగా తీసుకోవచ్చు అని అడుగుతారు. కానీ ఈ పట్టికను చూస్తే మనం వీ కెన్ అబ్జర్వ్, వీ కెన్ అనలైజ్ అంటే వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ to select a engineering branch. Selection of engineering branches based on this, the interest and which is suitable branch. అంటే ఏ బ్రాంచ్ తీసుకుంటే పిల్లోడికి సాటిస్ఫాక్షన్ అంటే మళ్ళీ అగైన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీద, వాళ్ళ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీ తీసుకుంటే మ్యాథమెటిక్స్లో దేని మీద పట్టు ఉండాలి, ఫిజిక్స్లో దేని మీద పట్టు ఉండాలి, కెమిస్ట్రీలో దేని మీద పట్టు ఉండాలి, బయాలజీలో దేని మీద పట్టు ఉండాలి, అట్లనే బయోటెక్ తీసుకుంటే ఏ విధంగా ఉండాలి, జెనెటిక్స్ తీసుకుంటే ఉండాలి, కెమికల్ తీసుకుంటే ఎలా ఉండాలి. సో దాదాపు ఇంజనీరింగ్ కోర్స్కి అవసరమైన బ్యాక్గ్రౌండ్ అంతా ఈ పట్టికలో ఉన్నది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అంటే ఈ అంశాల మీద మనకు దాదాపు ఒక అవగాహన ఉండి విద్యార్థికి పట్టుంటేనే మనం ఈ బ్రాంచ్ల సైడ్ వెళ్ళాలి, ఈ కోర్సుల సైడ్ వెళ్ళాలి. అంటే అవగాహన లేకపోతే బ్యాక్గ్రౌండ్ సరిగా లేక మన అనుకున్న దానికి మన తహాతకు ఎక్కువ బ్రాంచ్లు ఎన్నుకుంటే రాణించలేము. సో దాదాపు ఏ ఇంజనీరింగ్ అయినా ఎవరైనా కానీ దాదాపు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన సబ్జెక్టు లేకపోతే సేవతో కూడిన సబ్జెక్టు కాబట్టి ఇంజనీరింగ్ అనేది. సో ఇంజనీరింగు దాన్ని మన దాదాపు ఈ ఇంట్రెస్ట్ ఫస్టే మనం డిసైడ్ చేయగలిగితే వాళ్ళు రాణించగలరు, లైఫ్లో ముందుకు
దూసుకుపోగలరు. సో మ్యాక్సిమం ఈ అనాలిసిస్, ఈ 2 పర్టికల్ అనాలిసిస్ని మనం అబ్జర్వ్ చేస్తే మన ఇంజనీరింగ్ విద్యార్థులకు దాదాపు మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో వాళ్ళు స్టడీ చేసుకుని ఈ పర్టికులర్ ఉన్న అంశాల మీద ఏ విధంగా పట్టున్నదో ఆ బ్రాంచ్కి ముందుకెళ్ళచ్చు. సో లైక్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఓన్లీ స్టడీ ఆఫ్ 45 సబ్జెక్ట్స్, బట్ ఇట్ ఈస్ ఎ మోరల్ స్టడీస్ ఆఫ్ ఇంటెలెక్చువల్ లైఫ్. ఒక కొటేషన్ చెప్పినట్టు ఒక సబ్జెక్ట్ చదవడం కాదు, సబ్జెక్ట్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ద సొసైటీ, ఇట్ మస్ట్ బీ ఏ అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. సో మనకి ఇప్పుడు దాదాపు ఇంజనీరింగ్ కోర్సెస్, ఇంజనీరింగ్ అండ్ డిమాండ్ కోర్సెస్, వాట్ ఈజ్ ఇంజనీరింగ్ లైఫ్ స్టైలు, వాట్ ఈజ్ అంటే రిక్వైర్మెంట్స్, ఏం ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నీ చూసినాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా మనకి ఇంజనీరింగ్స్లో క్వాలిటీ లేదనేది ఒక నాస్కామ్ అనే సంస్థ ఉంది. నాస్కామ్ అనే సంస్థ మనకు చెప్తుంది ఎవ్రీ ఇయర్ వచ్చే ఇంజనీరింగ్లలో సామర్థ్యత ఎంత ఉందనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ 94% ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ హైరింగ్ సేస్ దట్ ఐటీ స్టాల్వర్డ్స్. అంటే ఐటీ ఇండస్ట్రీలో 94% పీపుల్ ఆర్ నాట్ ఫిట్. అంటే ఇంతమంది ఇంత అవగాహనతోటి ఇంజనీరింగ్లో చేరినా కానీ మళ్ళీ బయటకు వచ్చే ప్రోడక్ట్ నాణ్యత లేకుండా వస్తుంది. దానికి ఏం చేయాలి, దానికి మనం ఏ విధమైన పకడ్బందీ ప్లాన్స్ చేయాలి, ఒక విద్యార్థి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. సో లైక్ దిస్ ఇస్ 75% ఆఫ్ ఇండియన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. ఇదొక రిపోర్టు హిందూ ఈజ్ గివెన్. సో లైక్ మెజారిటీ ఆఫ్ ద 75 పీపుల్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇంజనీరింగ్. సో దే ఆర్ స్టడీయింగ్ బట్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ విత్ ఏ గుడ్ రిజల్ట్. This is one more report, Business Today. 80% of Indian engineers are not fit for the jobs, says surveys. ఈ సర్వేస్, ఈ అవగాహన మనం అందరం నేర్చుకుంటే, అందరం అవగాహనకు వస్తే ఒక మంచి ప్రోడక్ట్ అంటే అవగాహన కలిగిన విద్యార్థిని మన సొసైటీకి అందించగలము. ఇంజనీరింగ్ విద్యార్థులకు దెర్ ఈజ్ నో లిమిట్, స్కై ఈజ్ నో లిమిట్. సో ఈవెన్ ఆఫ్టర్ స్కై ఆల్సో వీ కెన్ లెర్న్. అంటే ఇంజనీరింగ్ అనేది అన్లిమిటెడ్ కోర్స్. యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ద రిసోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకొని ఇంజనీరింగ్లో రాణించగలవు. సో ఈ డిఫరెంట్ ఫీల్డ్స్ని, డిఫరెంట్ కోర్స్ని మనం వచ్చే కోర్సులలో అంటే ప్రతి ఒక్క కోర్స్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కషన్ చేసుకుందాము. థ్యాంక్ యూ TSAT వ్యూవర్స్.